ప్రియమైన సహోదరి సహోదరులారా, వందనాలు. ప్రతిదినము మీరు దేవుని వాగ్దానాలను వింటూ ఆత్మీయంగా బలపడుతున్నందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. భారతదేశంలోనూ మన తెలుగు 2 రాష్ట్రాలలోనూ అలాగే బయట దేశం నుండి దేవుని వాక్యాలు వింటూ మీరు బలపడుతున్నందుకు దేవుణ్ణి మరొక్కసారి ఘనపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో తెలియజేయండి. వ్యక్తిగతంగా నాతో ప్రేయర్ చేయించుకోవాలని మీరు ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 8106008166 అనే నంబర్కి ఫోన్ చేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్. సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారము. మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా మందిరాలలో ఆరాధించాల్సినటువంటి రోజు. కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు. కాబట్టి ఈరోజు ముందుగా వాగ్దానంలో దేవుణ్ణి ఒక పాట ద్వారా స్తుతించి తర్వాత వాగ్దానము చూద్దాము. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిని కూర్చొని ఆ ఆ ఆ పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే, పేదల పాలిటి పెన్నిదికే. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరసిల్లును. నీ శోధనలను ప్రమిదలుగా నరకాగ్నిలో పడవేసి, క్రీస్తును వేడగ పరుగిడరా. తంబుర సితార నాదముతో క్రీస్తును చేరగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితార నాదముతో దేవుని వాగ్దానము 34వ కీర్తన 18వ వచనము. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆపన్నుడు, అనగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే దేవుడు. సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా ఆపదలో ఉన్నారా?
అనారోగ్యంగా ఉన్నారా? ఆర్థికంగా చితికిపోయి ఉన్నారా? బాధల్లో ఉన్నారా? వ్యాధుల్లో ఉన్నారా? అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నారా? అవి మీకు ఇప్పుడు ఆపదగా కనిపిస్తున్నాయా? ఇక ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో ఆవేదనల మధ్య మీరు కొట్టుమిట్టాడుతూ అది ఆపదిగా మారి మీరు అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఉన్నాడు. మన ప్రభువు ఆపదలో ఉన్నవారిని రక్షించే దేవుడు. మన ప్రభువు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉన్న దేవుడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఇప్పటికే నీ జీవితంలో అనేక ఆపదలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదుకున్నాడు. ఆ సత్యము నీకు తెలుసు. ఆ విషయాన్ని నీవు గ్రహించావు. సహోదరి, సహోదరుడా, ఒకప్పుడు నిన్ను ఆపదలో నుండి విడిపించిన దేవుడు ఈనాడు నిన్ను ఆపదలో నుండి విడిపించలేడా? ఒకప్పుడు నిన్ను అన్ని విధాలుగా ఆదుకొని నిన్ను ఆదరించిన దేవుడు ఈనాడు నిన్ను ఆదుకోలేడా? మరి ఎందుకు నిరాశపడుతున్నావు? మరి ఎందుకు నిట్టూర్పులు విడుస్తున్నావు? మరి ఎందుకు దిగులుగా ఉన్నావు? మరి ఎందుకు చింతపడుతున్నావు? నీ చింత యావత్తు నా మీద వేయి, నేను భరిస్తాను అంటున్నాడు దేవుడు. నీ కొరకు నీకు బదులుగా నేను చింతిస్తున్నాను కాబట్టి నీ చింత యావత్తు నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నీ చింతను నేను భరిస్తాను, నీ కొరకు నేను చింతిస్తున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరులారా, నీ చింత ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, ప్రతి చింత నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి, నీకు ఇష్టము లేనటువంటి ప్రతి పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆమేన్. ఖచ్చితంగా త్వరలో దేవుడు నిన్ను అద్భుతముగా విడిపించబోతున్నాడు. అద్భుతంగా నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. సహోదరి, సహోదరులారా, ఇప్పుడు బైబిల్లో ఒక వ్యక్తికి ఆపద కలిగింది. ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఏమైంది అబ్రహాముకి? అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని మీద ఆధారపడాల్సినటువంటి అబ్రహాము దేవుని మీద ఆధారపడకుండా తన సొంత నిర్ణయముతో దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. అలా ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అబ్రహాము భార్య అయిన శారాయిని ఫరో అనే దుర్మార్గుడు, అనగా ఆ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు, తన పనివారితో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అలా తీసుకొచ్చుకున్నప్పుడు అబ్రహాముకి ఎంత ఆవేదన, అబ్రహాముకి అది ఎంత ఆపద, అబ్రహాముకి అది ఎంత వేదన, అది ఎంత భారము, అది ఎంత హృదయ విదారకమైన స్థితి. దేశము కాని దేశంలో ఉన్నాడు అబ్రహాము, మనుషులు కాని మనుషుల్లో ఉన్నాడు అబ్రహాము. మనవారు అనేవారు అక్కడ ఎవరూ లేరు. ఒంటరిగా ఆ దేశంలో ఉన్నాడు. అనగా బంధువులు కొంతమంది ఉన్నారు, కానీ ఏం చేయగలుగుతారు? ఎవరికి అధికారం ఉంది అక్కడ? ఎవరికి అక్కడ పలుకుబడి ఉంది? ఎవరికీ లేరు. అందులో ఉన్న పెద్ద మనిషి ఎవరు అంటే ఆ పెద్ద మనిషి భార్య అయినటువంటి శారాయిని ఆ రాజు తీసుకెళ్ళిపోయాడు, తన ప్యాలెస్కి తెప్పించుకున్నాడు. అలా తన ప్యాలెస్కి తెప్పించుకున్నప్పుడు అబ్రహాముకి ఆపద కలిగినట్టు కాదా? తన భార్యని ఎవడో ఎత్తుకెళ్ళిపోతే అది ఎంత వేదన, ఎంత ఆవేదన. ఆపద కలిగింది ఇప్పుడు అబ్రహాముకి. ఇలా అబ్రహాము భార్య అయిన శారాయిని ఆ దుర్మార్గుడు తీసుకెళ్ళినప్పుడు దేవుడు కలుగజేసుకున్నాడా? దేవుడు ఆదుకున్నాడా? దేవుడు విడిపించాడా? చూద్దాం బైబిల్లో. ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనం నుండి. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను. ఎవరు? ఫరో. ఎవరికి మేలు చేశాడు? అబ్రహాముకి మేలు చేశాడు. ఏంటా మేలు? ఏమిటి ఆ మేలు అని మనం చూసినట్లయితే, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఎవరికి ఇయ్యబడెను? అబ్రహాముకి ఇయ్యబడెను. ఎవరి ద్వారా? ఫరో ద్వారా. ఫరో అబ్రహాముకి ఇవన్నీ ఇచ్చేశాడు. ఫరో మాత్రం భార్యను తీసుకెళ్ళిపోయాడు. సహోదరి, సహోదరులారా, భార్యను తీసుకెళ్ళిపోయి పనికి మాలిన గాడిదలను, పనివారిని, దాసులను, దాసీలను, ఒంటెలను ఇవన్నీ ఇచ్చాడట ఆ ఫరో అబ్రహాముకి. ఏం చేసుకోవాలి అవన్నీ? ఏం చేసుకోవాలి అవన్నీ? ఎందుకు పనికిరానటువంటివి. ఎందుకంటే భార్య వాటన్నిటికంటే విలువైనది. గ్రహించాలి, గమనించాలి. చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత తమ భార్యని పట్టించుకోకుండా ఉద్యోగము ఉద్యోగము ఉద్యోగం అని చెప్పి ఉద్యోగం చుట్టూ తిరుగుతూ ఉంటారు.
వ్యాపారము 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 అని చెప్పి వ్యాపారం చుట్టూ తిరుగుతూ ఉంటారు. భార్య విషయంలోనైనా భర్త విషయంలోనైనా అదే. భార్య లేకుండా నువ్వు సంపాదించి ఏం చేసుకుంటావు? భర్త లేకుండా నువ్వు సంపాదించి ఏం చేసుకుంటావు? నీ భార్యని సరిగా పట్టించుకోకుండా, నీ బిడ్డల్ని సరిగా పట్టించుకోకుండా, నీ భర్తని సరిగా పట్టించుకోకుండా, నువ్వు కన్న బిడ్డల్ని సరిగా పట్టించుకోకుండా వ్యాపారము వ్యాపారము వ్యాపారము, ఉద్యోగము ఉద్యోగము ఉద్యోగము. ఏం చేసుకుంటావు ఆ వ్యాపారాన్ని? ఏం చేసుకుంటావు ఆ ఉద్యోగాన్ని? నీకు వ్యాపారం కోసం దేవుడు నిన్ను పుట్టించాడా? ఉద్యోగం చేసుకోవడం కోసం దేవుడు నిన్ను పుట్టించాడా? సంతోషంగా ఆత్మీయత కలిగి, ఆత్మీయురాలుగా, ఆత్మీయుడిగా, ప్రేమ కలిగి, సమాధానము కలిగి ఈ భూమి మీద జీవించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, పని పాటల కోసం మీ కుటుంబాలను నిర్లక్ష్యం చేయకండి. పని పాటల కోసం నీ భార్యను నిర్లక్ష్యం చేయకు. పని పాటల కోసం నీ భర్తను నిర్లక్ష్యం చేయకు. నీ భార్య చేయి జారిపోవడం మంచిది కాదు. నీ భర్త చేయి జారిపోవడం మంచిది కాదు సహోదరి. కాబట్టి భర్తకి ఇవ్వాల్సిన సమయం భర్తకివ్వు, భార్యకి ఇవ్వాల్సిన సమయము భార్యకివ్వు, బిడ్డలకి ఇవ్వాల్సిన సమయము బిడ్డలకివ్వు. ఆనందాన్ని, సంతోషాన్ని, ఆప్యాయతని, అనురాగాన్ని, ప్రేమను ఫరో తీసుకెళ్తాడట. ఆస్తిని, పాస్తిని, అంతస్తును, గాడిదలను, దున్నపోతులను, ఎద్దుల్ని అన్నీ ఇచ్చేస్తాడట. ప్రేమ, అనురాగం లేని చోట అవన్నీ ఉండి కూడా ఏం చేసుకుంటాం? ఏం చేసుకోలేం. కాబట్టి ప్రేమ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అబ్రహాము. అప్పుడు అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఆదుకున్నాడు, ఏ విధంగా ఆదుకొని తన నామాన్ని మహిమపరుచుకున్నాడో. ఫరో ఇంట్లో శారాయి ఉంది అప్పుడు. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఆత్మీయుడైనటువంటి అబ్రహాము భార్యను తీసుకెళ్ళిపోయినటువంటి ఆ ఫరోను దేవుడు బాధిస్తున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు బాధిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకున్న నీకు ఎవడైనా కీడు చేయాలని చూస్తే వాడిని దేవుడు విడిచిపెట్టడు. ఆత్మీయురాలువైన నీకు ఎవడైనా కీడు చేయాలని చూస్తే వాడిని దేవుడు విడిచిపెట్టడు. ఫరో ఇంటిని మొత్తుతున్నాడు దేవుడు. వేదనల చేత, బాధల చేత ఫరోకి గుణం వచ్చేటట్లు, ఫరోకి తెలిసి వచ్చేటట్లు, ఫరోకి బుద్ధి వచ్చేటట్లు చేస్తున్నాడు దేవుడు. ఫరో శారాయిని ముట్టలేకపోయాడు. శారాయి రాజు ఇంట్లోనే ఉంది, రాజు దగ్గరే ఉంది, కానీ శారాయిని కన్నెత్తి కూడా చూడలేకపోయాడు ఆ ఫరో. ఎవరున్నారు మధ్యలో? దేవుడున్నాడు మధ్యలో. ఏం చేశాడు దేవుడు? మొత్తాడు ఆ ఫరోను, మొత్తాడు ఆ ఇంటి వారందరినీ. ఎందుకో? అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి. శారాయి ఎవరు? దేవుని పిలుపుకు లోబడినటువంటి ఒక సేవకుని భార్య. సేవకుని భార్య మీద కన్ను వేశాడు దుర్మార్గుడు. అందుకనే ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని వేదనలకి అప్పగించాడు దేవుడు. వేదనలతో మొత్తాడు దేవుడు. సహోదరి సహోదరులారా, ఆత్మీయులకు కీడు చేయకండి. దేవుని నమ్ముకున్న వారి జోలికి వెళ్ళకండి. దేవుని నమ్ముకున్న బిడ్డల జోలికి మీరు వెళ్తే మీకు శోధన కలుగుతుంది, మీకు వేదన కలుగుతుంది, మీకు బాధ కలుగుతుంది. ఎవడైనా నీ జోలికి వస్తే వాడికి శోధన, వేదన మిగులుతుంది. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు అంత శక్తిమంతుడు. నువ్వు నమ్ముకున్న ఈ దేవుడు సర్వ సామర్థ్యాలు కలిగిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వోన్నతుడు, మహాగణుడు. ఇటువంటి దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే దేవుడు నిన్ను తప్పక విడిపించి నీకు మేలు చేస్తాడు. ఇప్పుడు ఫరోని దేవుడు మొత్తుతూ ఉన్నాడు. అప్పుడు ఫరో ఏం చేశాడో తెలుసా? ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నా సహోదరి అని నీవు ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. చూసారా సహోదరి సహోదరులారా, అక్కడ అబ్రహాము స్థితి ఏమిటి? అక్కడ అబ్రహాము గతేమిటి? బలహీనుడు, బలము లేనివాడు, బలగము లేనివాడు, ఎవరూ లేనివాడు, దిక్కు లేనివాడు. ఆయన భార్యను ఫరో తీసుకెళ్ళాడు. కానీ ఆమెను ముట్టనిచ్చాడా దేవుడు? ఆమెను తాకనిచ్చాడా దేవుడు? ఆమెను కన్నెత్తైనా చూడనిచ్చాడా దేవుడు? ఫరో ఇంటిని మొత్తి తననే నమ్ముకొని తన మాటకి లోబడి దేశాన్ని విడిచి వచ్చినటువంటి అబ్రహాముకి మేలు చేశాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన ప్రభువైన యెహోవా.
మన ప్రభువైన యేసుక్రీస్తు, నేడు మనల్ని నడిపిస్తున్నటువంటి మన పరిశుద్ధాత్ముడు. సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప దేవుడండి మన దేవుడు. కాబట్టి మీరు శోధనలోను, బాధలోను, వ్యాధంలోను ఉన్నారేమో. ఇదిగో అబ్రహాము జీవితాన్ని చూడండి, అబ్రహాముని సరిగా గమనించండి. అబ్రహామును విడిపించిన దేవుడు నిన్ను విడిపించలేడా? అబ్రహాము ఈ విషయంలో తప్పే చేశాడు, పొరపాటే చేశాడు, పాపమే చేశాడు. అడిగి ఉండాల్సింది ఐగుప్తుకి వచ్చే ముందే, కానీ అడగలేదు. సరే అడగలేదు, వచ్చేశాడు. ఇలా ఘోరం జరిగిపోయింది. దేవుడు ఊరుకున్నాడా? కలుగ చేసుకోలా? మేలు చెయ్యలా? ఈరోజు నీ స్థితి కూడా అంతే అయి ఉండొచ్చు. పొరపాటు చేశావు, తప్పు చేశావు, ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడైతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిపించుటకు చాలినవాడు. ఆమేన్. అవును అని నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, అబ్రహాము ఎటువంటి పరిస్థితికి వెళ్ళాడు, ఎటువంటి స్థితికి వెళ్ళాడు అయ్యా? ఘోరమైన స్థితికి వెళ్ళాడు. ఘోరమైన పరిస్థితి, ఆపద వచ్చి మీద పడింది. భార్యని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. ఏమీ చెయ్యలేనటువంటి బలహీనత, ఏమీ అనలేనటువంటి బలహీనత తండ్రి అక్కడ కనబడుతోంది. అయినా నీవు అబ్రహాముని విడిచిపెట్టలా, శారాయిని విడిచిపెట్టలా. శారాయిని తీసుకెళ్లి తన ఇంట్లో ఉండనిచ్చిన వాణ్ణి నీవు నాశనం చేశావు, మొత్తావు. ఆ రాజ్యాన్నే పాలిస్తున్నటువంటి రాజుని మొత్తావు, వేదన పుట్టించావు. తండ్రి, ఈనాడు నీ బిడ్డలను అయ్యా ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని, హింస పెడుతున్నటువంటి వారిని అయ్యా నీవు చూచుటకు చాలిన దేవుడవు. అయ్యా, మేము వారిని నీవు చూడాలని కోరుకోవడం లేదు. వారు క్షమించబడాలి. వారు కూడా నిన్ను తెలుసుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. అయితే తండ్రి, ఇప్పుడు ఎవరైతే నీ బిడ్డలు హింసించబడుతూ ఉన్నారో వారికి విడుదల కలుగజేయండి. అన్ని విషయాలలో విడుదల కలుగజేసి వారిని ఆశీర్వదించి దీవించండి. అయ్యా, రోగములతో ఉన్నవారిని విడిపించండి, రోగాల నుండి. అప్పుల్లో ఉన్నవారిని విడిపించండి, అప్పుల నుండి. ఆర్థికంగా చితికిపోయి కృంగిపోయిన వారిని లేవనెత్తండి. కుటుంబ సమస్యలతో ఉన్న వారి కుటుంబాలలో నెమ్మది, సమాధానం దయచేయండి. తండ్రి, ఎన్ని రకాలుగా నీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి సమస్య నుండి వారిని విడిపించి ఆశీర్వదించి దీవించండి. అలాగే ఎవరైతే నిన్ను ప్రేమించి నీకు కానుక ఇవ్వాలని ఆశపడుతున్నారో, కానుకలు పంపిస్తూ ఉన్నారో, వారు ఇచ్చిన కానుకలకు 10,000 రెట్ల దీవెనలు, ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలము తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.